హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1129కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను సామ్సంగ్ గెలాక్సీ A53 మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయినా ఆ వీడియో మీరు చూడపోయిన నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. సో చూసి కొంచెం లైక్స్ అయితే ఇచ్చి కామెంట్స్ కూడా అయితే చేయండి, కొంచెం వీడియోకి రీచ్ అయితే పెరుగుతుంది. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఇయర్ తీసుకురాబోయే యాపిల్ ఐప్యాడ్ ప్రో అంటే 2 వేరియంట్లు అయితే తీసుకొస్తుంది కదా. 11 ఇంచెస్, ఇంకోటిసరికి 12.9 ఇంచెస్. ఈసారి రాబోయే ఈ ఐప్యాడ్ ప్రోస్ మనకి M2 చిప్సెట్తో రావచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ చిప్సెట్తో మనకి ఇయరే మ్యాక్బుక్ ఎయిర్ని అయితే తీసుకురాబోతుందని ఆల్రెడీ మనకి లీక్స్ ఉన్నాయి. సేమ్ అదే చిప్సెట్తో ఈసారి మనకి ఐప్యాడ్ ప్రో కూడా అయితే రాబోతున్నాడో తెలుస్తుంది. యాక్చువల్గా ఐప్యాడ్ ప్రో M1 చిప్సెట్ది ఆల్రెడీ నేను పర్చేజ్ చేసి అన్బాక్స్ కూడా చేశాను. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మీకు రేపు అయితే ఉంటుంది. ఇది M1 ప్రాసెస్తో వచ్చింది. ప్రీవియస్గా మనకి చూసుకుంటే వీళ్ళు బయానిక్ చిప్సెట్తో అయితే ఐప్యాడ్స్ని తీసుకొచ్చేవాళ్ళు. ఫస్ట్ టైం మనకి M1 ప్రాసెసర్తో ఈ ఐప్యాడ్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఐప్యాడ్ ప్రైస్ చూసుకుంటే 512GB వేరియంట్, సెల్యులర్ వేరియంట్ 1,40,000 రూపాయలు ఉంది. నేను US నుండి తెప్పించాను, అందువల్ల నాకు 30,000 రూపాయలు తక్కువకి వచ్చింది అనమాట. అంటే 1,10,000 రూపాయలకి అయితే నేను తెప్పించాను. దీనికి సంబంధించిన వివరాలు మీకు రేపు అన్బాక్సింగ్ వీడియోలో అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఓలా S1 Pro ఎలక్ట్రానిక్ బైక్, S1 Pro S1 2 బైకులను అయితే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. యాక్చువల్గా ఇందులో మనకి S1 Pro ఎలక్ట్రానిక్ బైక్ రోడ్డు పక్కన ఇది ఫైర్ని క్యాచ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. లక్కీగా ఏంటంటే బండి మీద ఎవరూ లేరు, లేని టైంలో ఈ బైక్ అనేది ఫైర్ని అయితే క్యాచ్ చేసి మొత్తం కంప్లీట్ నాశనం అయిపోయింది, మొత్తం తగలబడిపోయింది. ఇప్పుడు ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో అయితే చక్కర కొడుతుంది. అటు యూట్యూబ్లోను, ట్విట్టర్లోను, ఫేస్బుక్లోను అన్ని చోట్ల ఈ వీడియోని అయితే వైరల్ అయితే చేసేస్తున్నారు. సో దీనికి కారణంగా కొంతమంది ఈ బైక్ ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీని మీద ఇప్పుడు ఓలా కూడా అయితే ఒప్పుకుందనమాట. కాలిందన్న సంగతి మాకు తెలుసు. ఇన్వెస్టిగేషన్ చేసి దర్యాప్తు చేసి సో వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తామని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఈ విధంగా పేలుతున్నాయంటే రాబోయే రోజుల్లో ఎవరో ఎలక్ట్రిక్ బైక్స్ని ట్రస్ట్ చేయరు అనమాట, అంటే నమ్మరు. సో ఇప్పటికే చాలామంది అయితే కింద కామెంట్లో కూడా చెప్తున్నారు సో ఎలక్ట్రిక్ బైక్స్ ఫ్యూచర్ ఇలా ఉండబోతుందని చెప్పేసి కొంతమంది కామెంట్ పెడుతున్నారు. యాక్చువల్గా అయితే ఇంతకుముందు చాలా ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చినాయి, అన్ని ఫైర్ అయితే క్యాచ్ చేయలేదు. ఇప్పుడంటే మనకి ఇంకా ఎంట్రీ లెవెల్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇలాంటివి అయితే సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇది కొత్త బైక్. ఓలా వీటిని లాంచ్ చేసినప్పుడు కూడా నేను కూడా ప్రీ బుక్ చేసుకున్నాను వీటిని. సో బుక్ చేసిన తర్వాత వీళ్ళు నాకు ఇచ్చిన డేట్ కన్నా 2 నెలలు 3 నెలలు ఎక్కువే పొడిగించేశారు మెల్లమెల్లగా. సో అందువల్ల నాకు చికాకు వచ్చేసి క్యాన్సిల్ చేసేసా. నాకు 500 రూపీస్ ఫస్ట్ నేను పే చేసా, ఆ డబ్బులు కూడా రాలేదనుకోండి, తర్వాత సంగతి. ఏదేమైనప్పటికీ వీళ్ళ దగ్గర ఫెయిల్యూర్ ఉందని వీళ్ళకి తెలిసి ఉండొచ్చు. అందుకే వీళ్ళు నేను అనుకోవడం లేట్ చేసుకుంటూ అయితే వచ్చారు. ఇప్పటికీ కొంతమంది బుక్ చేసుకున్న వాళ్ళకి డెలివరీ అయితే ఇవ్వలేకపోయారు అనమాట. మేబీ ఇది కూడా రీజన్ అయి ఉండొచ్చు. ఈ విధంగా ఫైర్ క్యాచ్ చేసేదని వీళ్ళకి ముందే తెలిసే వీటిని ఇంకా మోడిఫై చేస్తున్నట్టున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఓలా అయితే ఒప్పుకుంది. సో దీని త్వరలో అయితే మేము ఫిక్స్ చేస్తామంటుంది. సో ఆల్రెడీ మార్కెట్లో రన్ అవుతున్న ఏవైతే బైక్స్ ఉన్నాయో సో సమ్మర్ నాటికి ఇంకెన్ని పేలుతాయో చూడాలి. సో దీనికన్నా బిఫోరే వీళ్ళు రీకాల్ చేసి బ్యాటరీ చేంజ్ చేయడం బెస్ట్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ బుక్ S 12.4 ఇంచెస్ ల్యాప్టాప్ని త్వరలో లాంచ్ అయిపోతున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ మనకి బ్లూటూత్ సర్టిఫికేషన్ సైట్లోను అలాగే గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయిందనమాట. మామూలుగా చూస్తే వీళ్ళు 13 ఇంచెస్ 14 ఇంచెస్ ల్యాప్టాప్స్ని అయితే తీసుకొస్తూ ఉంటారు. సో 12.4 ఇంచెస్ ల్యాప్టాప్ అంటే ఇంకా చిన్న సైజ్ అయితే ల్యాప్టాప్ని వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా అర్థం అవుతుంది. ఈ ల్యాప్టాప్లో మనకి స్నాప్డ్రాగన్ 8CX జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. సో చూద్దాం మరి ఈ ల్యాప్టాప్ని ఇండియాలోకి తీసుకొస్తుందో లేదో షామీ. ఇక అలాగే షామీ రేపు గ్లోబల్గా రెడ్మీ నోట్ 11 సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ అయిపోతుంది. ఇక్కడే మనకి రెడ్మీ నోట్ 11 Pro ప్లస్ మొబైల్ కూడా అయితే ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ మనకి ఈ మొబైల్ చైనాలో అయితే వీళ్ళు లాంచ్ చేసేసారు. సో దీన్ని ఇప్పుడు గ్లోబల్గా అయితే లాంచ్ చేయడానికి ఇప్పుడు షామీ అయితే ప్రయత్నిస్తుంది. సో మన ఇండియాలోకి మరి ఈ మొబైల్ తీసుకొస్తుందా సో రేపే తెలిసిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి యాపిల్ నుంచి iPhone 14 Pro అండ్ 14 Pro Max ఈ 2 మొబైల్స్లోనూ అంటే మనకి ఇయర్ తీసుకురాబోయే ఈ 2 మొబైల్స్లోనూ ఆ మెయిన్ కెమెరా ఏదైతే ఉండదో ప్రైమరీ కెమెరా ఇంతకుముందు వీళ్ళు వచ్చేసరికి 12 మెగాపిక్సెల్తో తీసుకొచ్చేవాళ్ళుగా ప్రైమరీ సెన్సారు. సో ఈసారి 48 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. దానికి గాను ఈ కెమెరా బంప్ సైజ్ కూడా అయితే వీళ్ళు ఈసారి సింబాలిక్గా ఉంటుందనేమో పెద్ద సైజ్ అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో దీని ప్రకారం మనకి కెమెరా డిజైన్ అనేది చేంజ్ అయ్యి అయితే కనబడే అవకాశం ఉందన్నమాట మనకి 14 Pro అండ్ 14 Pro Maxలో చూడడానికి. సో ఇది వచ్చేసరికి ఇప్పుడు మింగ్చుంగో సో డైరెక్ట్గా తనే అయితే కన్ఫర్మ్ చేశాడు. దీని వచ్చేసరికి యాపిల్ అనలిస్ట్. సో తను కొన్ని ఇలాంటి అయితే లీక్స్ అయితే తీసుకొస్తూ ఉంటాడు. ఎంతో ముందున్న లీక్స్ ప్రకారం పంచువల్ డిస్ప్లే క్యాప్సిల్ టైపు మనకి పంచువల్ డిస్ప్లేస్తో అయితే ఈ మొబైల్స్ వస్తాయని చెప్పి కూడా మనకి లీక్స్ అయితే ఉన్నాయి. దీని ప్రకారం చూస్తే మనకి ఈసారి రాబోయే iPhone 14 Pro అండ్ 14 Pro Maxలో చాలా వరకు మనకి డిజైన్ పరంగా కానివ్వండి
అలాగే హార్డ్వేర్ పరంగా చాలా మార్పులు అయితే చూడడానికి ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి జియో నుంచి జియో ఈ రోజు 259 క్యాలెండర్ మంత్లీ వ్యాలిడిటీతో ఒక ప్లాన్ అయితే లాంచ్ చేసింది అనమాట. క్యాలెండర్ మంత్లీ వ్యాలిడిటీ అంటే ఈ రోజు 28వ తారీఖుని మీరు రీఛార్జ్ చేసుకుంటే మళ్ళీ 28వ తారీఖు కల్లా మీకు ఎక్స్పైర్ అయిపోతుంది. మళ్ళీ 28వ తారీఖుని మీరు మళ్ళీ చేయించుకోవాలన్నమాట. అంటే ఏ డేట్లో మీరు చేయించుకుంటే అదే డేట్లో అయితే మళ్ళీ చేయించుకునే విధంగా వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇది మంచి ప్లాన్ అని చెప్పొచ్చు. కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. మామూలుగా 24 రోజులు 28 రోజులని మనకి కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఎప్పుడు వ్యాలిడిటీ అయిపోద్దో మనకి తెలియదు. ఇప్పుడు అనుకోండి, మనకి ఏదైనా ఒక కరెంట్ బిల్ కట్టినట్టో, ఇంటర్నెట్ కట్టినట్టో, నీటి పన్ను కట్టినట్టో మనకు ఆ డేట్ అయితే ఖచ్చితంగా గుర్తుంటుందన్నమాట. సో అదే డేట్ రోజు మనం రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. బాగుంది, మంచి ప్లాను. సో ఇదే రకంగా అందరూ ప్లాన్స్ తీసుకొస్తే బాగుంటుంది. ఇక్కడ ఈ ప్లాన్లో వచ్చరికి అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. డైలీ 1.5 GB వరకు మీకు డేటా అయితే ఇస్తారు. అలాగే డైలీ 100 SMSలు అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి OnePlus నుంచి OnePlus Buds Pro ఆల్రెడీ వీటిని లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో అనుకుంటా లాంచ్ చేశారు మన ఇండియాలో. సో ఇప్పుడు వచ్చరికి ఇందులోనే సిల్వర్ కలర్ అయితే తీసుకురాబోతున్నది వస్తుంది. ఇప్పుడు OnePlus వెబ్సైట్లో వీటిని అయితే లిస్ట్ అయితే చేశారు. ఇక్కడ దీని ప్రైస్ కూడా 9,990 రూపాయలు అని చెప్పేసి ప్రైస్ కూడా అయితే లిస్ట్ చేశారు. యాక్చువల్గా ఇయర్ చూసుకుంటే వీళ్ళు బడ్స్ ప్రో 2నో లేకపోతే బడ్స్ 2 ప్రోనో ఏదో ఒకటి తీసుకురావాలి. ఈ టైంలో వచ్చేసరికి వీళ్ళు ఓల్డ్ స్టాక్ని చేయి దులిపించుకోవడానికి అనుకుంటా సిల్వర్ కలర్ చేసి తీసుకొచ్చినట్టున్నారు. ఇక అలాగే మనకి OnePlus 10 Pro ఈ మొబైల్ మనకి ఈ మంత్ ఎండింగ్ నాటికి అంటే మార్చి 31వ తారీఖున అయితే లాంచ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా మన ఇండియాలో. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అయితే బయటికి లీక్ అయింది. దీని ప్రకారం చూస్తే ఇందులో మనకి బేస్ వేరియంట్ ప్రైస్ 66,999 రూపాయలు అయితే ఉండబోతుందంట. అదే టాప్ ఎండ్ వచ్చేసరికి మీకు 71,999 రూపాయలు అయితే ఉండబోతుందంట. ఏప్రిల్ 5వ తారీఖు నుంచి వీటిని సేల్కి తీసుకొస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. యాక్చువల్గా లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చినప్పుడు అంటే 9 తీసుకొచ్చినప్పుడు బేస్ వేరియంట్ 65,000 రూపాయలు పెట్టారు. అదే టాప్ ఎండ్ మోడల్లో 70,000 రూపాయలు పెట్టారు. వాటితో కంపేర్ చేస్తే ఇంకో 2,000 రూపాయలు అయితే ఎక్స్ట్రానే పెట్టినట్టుగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఒప్పో అయిపోయింది, ఫోల్డింగ్ మొబైల్ తెచ్చేసింది. ఇప్పుడు వివో ఉందన్నమాట. వివో కూడా తమ ఫోల్డింగ్ మొబైల్ వివో ఎక్స్ ఫోల్డ్ అనే పేరు మీద ఏప్రిల్ 11వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ చేసింది. సో దీనికి సంబంధించిన టీజర్ను కూడా వీళ్ళు ఇప్పుడు వేబు అకౌంట్లో పోస్ట్ అయితే చేశారు. ఇందులో మనకి ఫోల్డింగ్ స్క్రీన్ 2.0 అయితే ఉండబోతుందంట. అంటే సెకండ్ వేరియంట్ ఫోల్డింగ్ స్క్రీన్తో అయితే మేము తీసుకొస్తున్నాం అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇందులో మనకి ఫోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్సైడ్ డిస్ప్లే వచ్చేసరికి 8 ఇంచెస్ అయితే ఉండబోతుంది. అవుట్ సైడ్ డిస్ప్లే మీకు 6.5 ఇంచెస్ ఉంటుంది. 2 MOLED డిస్ప్లేస్తో అయితే రాబోతుంది. 4600 mAh బ్యాటరీ అయితే ఉండబోతుందంట. సో ఇంకా లాంచ్ అవడానికి 2 వీక్స్ అయితే ఉంది. సో చూడాలి మరి మన ఇండియాలో లాంచ్ చేస్తుందా వివో ఈ ఫోల్డింగ్ మొబైల్ని. ఒప్పో అయితే ఇంకా లాంచ్ అయితే చేయలేదు, వీలైన లాంచ్ చేస్తారు లేదు చూడాలి. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి పోకో X4 Pro 5G వేరియంట్ మొబైల్ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. యాక్చువల్గా ఈ మొబైల్ని గ్లోబల్గా లాంచ్ చేశారు. అదే మొబైల్ని ఈ రోజు ఇండియాలో లాంచ్ చేశారు. గ్లోబల్గా లాంచ్ చేసినప్పుడు 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో లాంచ్ చేస్తే ఇండియాలో మాత్రం 64 మెగాపిక్సెల్తో అయితే ఈ మొబైల్ లాంచ్ చేశారు. ఈ మొబైల్ ఆల్రెడీ చైనాలో రెడ్మీ నోట్ 11 Pro 5G పేరు మీద అనుకుంటా ఆల్రెడీ లాంచ్ అయితే చేసేశారు. సో అదే మొబైల్ని ఇప్పుడు మళ్ళీ మన ఇండియాకి అయితే రీబ్రాండ్ చేసి పోకో అయితే తీసుకొచ్చింది. ఈ మొబైల్ నుండి డిస్ప్లే సైజ్ మీకు 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ MOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఆండ్రాయిడ్ 11 కాకుండా 12 తెచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇక ప్రైస్ చూస్తే మీకు 6GB 64GB వేరియంట్ 18,999 రూపాయలు అంటే 6GB 128GB వేరియంట్ 19,999 రూపాయలు ఉంది. ఇక 8GB 128GB వేరియంట్ 21,999 రూపాయలు ప్రైస్ అయితే ఈ మొబైల్ ఉందన్నమాట. ఏప్రిల్ 5వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ని వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. మరి ప్రైస్ ఎక్కువైందంటే ప్రస్తుతం మార్కెట్లో చాలా మొబైల్స్ ఏవైతే బ్రాండ్స్ తీసుకొస్తున్నాయో ఈ మొబైల్స్ అన్నిటి ప్రైజెస్ ఎక్కువగానే తీసుకొస్తున్నాయి. సో దాంతో కంపేర్ చేస్తే ప్రైస్ ఎక్కువ అయినట్టుగా ఏమీ నాకైతే అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కూడా చెప్తున్నారు చిప్ షార్టేజ్ అంటున్నారు, యుద్ధం అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, చాలా వరకు కారణాలు అయితే చెప్పుకుంటూ వచ్చి అన్ని కంపెనీలు ప్రైజెస్ అయితే పెంచేసుకుంటూ తీసుకొస్తున్నాయి. సో ఇక్కడ మనం ప్రత్యేకించి ఈ బ్రాండ్ మీద మనం వంక పెట్టడానికి అయితే లేదు. ఇక నెక్స్ట్ చూస్తే వాట్సాప్ నుంచి వాట్సాప్ ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ని అయితే టెస్ట్ చేస్తుందంట. యాక్చువల్గా ఈ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు వరకు మనం ఏదైనా ఒక ఫైల్ని వాట్సాప్లో సెండ్ చేయాలంటే 100 MB కన్నా ఎక్కువ తీసుకునేది కాదు కదా. ఇప్పుడు ఫైల్ సైజ్ని అయితే వీళ్ళు పెంచి 2 TB దాకా తీసుకెళ్ళిపోయారు ఏకంగా. సో అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి లాగా ఉంటుంది వీళ్ళు చేసే పనులన్నీ. iOSలోను ఆండ్రాయిడ్లోను బీటా యూజర్స్ కొంతమంది యూజర్స్ కూడా
ప్రస్తుతం దీన్ని రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో అంటే 2 TB అంటే మనకి టెలిగ్రామ్లో కూడా అంతే 2 TB వరకు మనం ఫైల్స్ని అయితే సెండ్ చేసుకోవచ్చు. అదే రకంగా ఇక వాట్సాప్లో కూడా పంపించుకోవచ్చు. ఇప్పుడు వరకు పైరసీ ఫైల్స్ ఏమైనా ఉంటే టెలిగ్రామ్నే యూజ్ చేసేవాళ్ళు, ఇకపై నుంచి వాట్సాప్ను కూడా అయితే యూజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ GT Neo 3 ఈ మొబైల్ రీసెంట్ డేస్లో మనకి చైనాలో అయితే లాంచ్ చేసింది కదా రియల్మీ. ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ సైట్లో అయితే ఇప్పుడు ఈ మొబైల్ స్పాట్ అయింది. దీని ప్రకారం చూస్తే ఎంతో దూరం లేదు మన ఇండియాలో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు వీళ్ళు. సో యాక్చువల్గా ఈ మొబైల్ మంచి స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్తో లాంచ్ చేశారు. మన ఇండియాలో కూడా అదే ప్రైస్లో తీసుకొస్తే మాత్రం అదిరిపోద్ది. కానీ మన ఇండియాలోకి అంత ప్రైస్ తయారు కదా, నేను అనుకోవడం 30,000 దగ్గర తీసుకెళ్ళిపోతారు. అక్కడ మనకి చైనాలో చూస్తే బేస్ వేరియంట్ 24,000 రూపాయలకి లాంచ్ చేశారు. అసలు అల్టిమేట్ అని చెప్పొచ్చు ప్రైస్. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి OnePlus నుంచి OnePlus 10R స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు మనకి లీక్ అయినాయి అనమాట. ఈ మొబైల్ డిస్ప్లే మనకి 6.7 ఇంచెస్ E4 MOLED డిస్ప్లే అయితే ఉండబోతుందంట. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో HDR10+ సపోర్ట్ అయితే ఉండబోతుంది. 12 GB LPDDR5 ర్యామ్ అయితే ఉంటుందంట. మీడియాటెక్ డెమెన్సిటీ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో సోనీ IMX766 సెన్సార్ అయితే ప్రైమరీ సెన్సార్ 50 మెగాపిక్సెల్ ఉంటుందంట. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ ఉండబోతుంది, ఇది మైక్రో సెన్సార్. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండబోతుంది. 4500 mAh బ్యాటరీతో 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్ని వింటుంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా రియల్మీ GT Neo 3 మొబైల్ సేమ్ స్పెసిఫికేషన్సే మనకి ఇక్కడైతే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారం చూస్తే వీళ్ళు రియల్మీ GT Neo 3ని రీబ్రాండ్ చేసి OnePlus 10R పేరు మీద ఏమైనా తీసుకొస్తుందా OnePlus అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ BBK ఎలక్ట్రానిక్స్ ముద్దు పెట్టలే కాబట్టి ఒకరిదే మార్చుకుంటూనే ఉంటారు. అలాగే ఒప్పోతో కూడా వీళ్ళు మెర్జ్ అయిపోయారు కాబట్టి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎలాన్ మాస్క్ ఎప్పుడు ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటూ ఉంటాడు. సో తను ఒక ట్వీట్తో అవసరమైతే క్రిప్టో కరెన్సీ ప్రైస్ని పెంచగలడు, తగ్గించగలడు, అలాగే షేర్ మార్కెట్ను కూడా శాసించగల శక్తి ఉన్న మనిషి అనమాట. సోషల్ మీడియాలో కనుక చూసుకున్నట్టయితే అంటే సోషల్ మీడియా పాపులర్ పర్సన్లో చూస్తే ఒక మెయిన్ మనిషి అని చెప్పుకోవచ్చు. సో తనే ఒక సొంతంగా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని అయితే స్థాపించాలని ఇప్పుడు తనైతే ఆలోచనలో ఉన్నట్టుగా ఇప్పుడు తనైతే చెప్తున్నాడు అనమాట. ఇది వచ్చేసరికి ఓపెన్ సోర్స్ ఆల్గారిథంతో అయితే పనిచేస్తుంది అని చెప్పేసి తనైతే చెప్తున్నాడు. మన భావాల్ని వ్యక్తపరచుకోవడానికి ఎవరి దగ్గర అడ్డంకులు లేకుండా, ఎవరిని లెక్క చేయకుండా ఇక్కడైతే మీరు మీ భావాల్ని వ్యక్తపరచవచ్చు అని చెప్పేసి అయితే తనైతే చెప్తున్నమాట. అటువంటి ఒక ప్లాట్ఫామ్ని అయితే దీనైతే తీసుకురావాలని చెప్పి ఆలోచనలో ఉన్నాడంట. ఏదేమైనప్పటికీ ఇంతకుముందు ఇలాగే డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ బ్యాన్ చేసిందని అలిగి తను కూడా ఒక సోషల్ మీడియాని అయితే పెట్టాడు. సో అదేమీ అంత పాపులర్ కూడా అయితే అవ్వలేదు. ఈ విధంగా చాలా మంది సోషల్ మీడియా పెట్టారు కానీ ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియాలో అయితే కొట్టలేపారు. గూగుల్ వల్లే కాలేదు, గూగుల్ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి అయితే వచ్చింది. బట్ ఒకసారికి అంత యాక్టివ్గా అయితే ఎవరో దాంట్లోకి వెళ్ళలేకపోయారు. మళ్ళీ తనని అయితే క్లోజ్ చేసింది. గూగుల్ ప్లస్ ఏదో పేరు మీద అనుకుంటా తీసుకొచ్చింది. ఏదేమైనప్పుడు ప్రస్తుతాన్ని చూస్తే మనకి ఫేస్బుక్ అలాగే ట్విట్టర్లో ఉన్నంత యాక్టివ్గా ప్రజలు మిగిలిన సోషల్ మీడియాకి అయితే అలవాటు పడట్లేదు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.